తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. కురుక్షేత్రం అంతటి మహాయుద్ధానికి దారితీసిన ఈ కథ అసలు ఎలా మొదలైంది? అసలు ధర్మరాజు జరుపుతున్న రాజసూయ యాగానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన సుయోధనుడు, ఆ ధర్మజుడు అతని సోదరులతోనే యుద్ధానికి సిద్ధమయ్యేంత వరకు నడిచిన ఘటనలు ఏమిటి? క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడమే మా ఈ చిన్ని ప్రయత్నం. జయీ భవ విజయీ భవ, జయీ భవ విజయీ భవ. సోదరా భీమసేన, పురుషారోభవములకు మయసభా భవనము విడిదిపట్టుగాలి. అకుంఠిత నిర్మాణ చాతురీ ధురీనుడవగు మయ బ్రహ్మ, నీ శిల్ప చాతురీ మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును, కాని పాండవ హతకులకిట్టి పరిషత్తుల పెంచుట మాత్రము మానధనులమైన మా బోంట్లకు దుస్సహం. ఏమి సభాభవన గర్భమున సుందర జలచర సంచయ జలాశయమా? రాజా, ఇవి గోపడి వస్త్రములు. వదరు మాయాసభ లాంటి మయసభలో తన కాలుజారి తూలినప్పుడు ద్రౌపదిని చూసి ఆమె మీద కక్ష పెంచుకున్నాడు సుయోధనుడు. తన రాజ్యం చేరినా ఆమె మీద కోపం తగ్గలేదు. ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము! అహో, తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీ ధర్మ పరిత్యక్తయై లజ్జా విముక్తయై ఆ పొందకి చెత్త ఎదుట ఎలాగేలి చేయవలే. అవునులే, ఆ వయసు మారిన భామకు ఎగ్గేమి సిగ్గేమి. వంతు వంతున మగల ముందొక మగనిని ఒత్తర పర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవముల తేలించు ఆలి గేలి చేసిన మాత్రమున నేనేలా కటకటపడవలే అని సరిపెట్టుకుందునా? ఈ లోకము మూకుడునా? అయినను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి నేనేలా రావలే. వచ్చితిమి పో, ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే. మోపితిమి పో, మా పాద పద్మమేల అపభ్రంశమందవలే. ఆజన్మ శత్రువులే అని అనుమానించుచునే అరుదించిన మమ్ము అవమాన బడమానాల జ్వాలలు దగ్ధమనర్చుతున్నవి మామా. పాంచాలి కృతావమాన మానసుడనై మర్యాదాతిక్రమణముగా మనుటయా, పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా. ఆడుదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగముగా వించినాడన్న అపఖ్యాతి ఆ పైన వేరొకటియా. ఇప్పుడేది కర్తవ్యము? మనుటయా మరణించుటయా? మహాదాత, ఈ అవమానం మీది కాదు, మీ ఔదార్యంతో మనిషినైన నాది. హేతుడా, ఆ పాండవుల తలలు నరికి మీ పాదాల ముందుంచుతాను. కాని దాని వలన మన కొరకు ప్రయోజనమేమి? వచ్చిన మత్త మాసిపోవునా, పరాభవావమానములు సమసిపోవునా? లేదు, వాడు పేరుకు ధర్మరాజే కాని చూడరి వ్యసన పరుడు. ఆమిషతోనే వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి నీ నిండు కొలువున కాకుమతి పాంచాలిని ఈడ్పించి వివస్థను గావించి నీవు నీ శత సోదరులు తెలిసేసి గొల్లున నవ్వ పగ తీర్చనితో
నేను నీ మేనమామ శకునినే కాదు. పాంచాలి పంచభద్రుక. అనుకున్నట్లుగానే పాండవులను మాయాజూదంలో ఓడించడమే కాక వదినగారైన ద్రౌపదిని 2 కొలువులో అవమానించి పగ తీర్చుకున్నాను అనుకుంటాడు దుర్యోధనుడు. జూదంలో రాజ్యం కోల్పోయిన పాండవులు జూదంలో అంగీకరించిన విధంగా 12 ఏళ్ళు అడవులలో తిరుగుతూ 13వ సంవత్సరం అజ్ఞాతవాసం గడుపుతూ ఉంటారు. ఆ సమయంలో వారి ఆత్మబంధువు అయిన శ్రీకృష్ణుడు వారి తదుపరి కార్యాచరణను గుర్తు చేస్తాడు. వాసుదేవ, నీ వెరుగని మనోభావాలు నాకేమున్నాయి నందకుమార. సదా భూసురులను సేవిస్తూ సత్యాహింసలను పాటిస్తూ జీవించాలని నా ఆశ. ఆలును బిడ్డలేడ్వ రూపులాలములో కడతేర ఎల్ల చుట్టాలును రూపుమాయ తినజాలను నెత్తురుకోడు. యుధిష్ఠిరా, ఎంత పేలవముగా బలికితివి. ఇంతకు సంధి ఏమని? 5 సోదరులకు 5 ఊళ్ళిచ్చిన చాలును. అన్నా, ఆపన్న శరణ్య, నాడు నిండు సభలో కౌరవులు నాపై జరిపిన అత్యాచారానికి, నా హృదయంలో మండే అవమానానికి ముడివేయిన నా కురులే సాక్షి. ఏనాటికైనా చేసిన శపథాలను చెల్లించే మగసిరిగల వారు నా మగలని నమ్మి బ్రతుకుతున్నాను. ఇలా 5 ఊళ్ళు అడుక్కుంటారని ఊహించలేదు. ఈ మగల 5 మగటిమి దిగద్రావిన వాచాసూరులు. ద్రౌపది, అవును, నీవన్నది నిజమే. దుశ్శాసనుని రొమ్ము చీల్చి దుర్యోధనుని తొడలు విరిచి ద్రౌపదీదేవి కోపాగ్ని చలార్చాలని ఉంది. భవితవ్యత బలవతి, కానున్నది కాకమా. శాంతి. ఇప్పుడేమి, చిరకాలము నుండి శాంతించుతూనే ఇంటిమి. కృష్ణ బావా, దుర్యోధను నొప్పించి సంధి గావింపు. ఏమి ఏమి భీమసేనుడు అనవలసిన మాటలేనా ఇవి? నిదురబోతుంటివో లేక బెదరి పలుకుచుంటివో అవ్వా ఈ పిరికి మానిసి పలుకులు మృష్ట భోజన. ఓయి వెన్న దొంగ, నేను పవరమునకే బెదరితును, అన్నగారి ఆజ్ఞకే బద్ధుడనైతును, పక్షుల కాపరివి. నీకెట్టు తెలియదు. బావా భీమసేన, అంతలోనే అంత కినుక దేనికయ్యా? అలుకే నీకు అలంకారమని, పైగా మేనత్త కొడుకువని ఏదో ముచ్చటపడి మేలమాడి తిని సంధి పొసగకున్నచో నీవు చెప్పున్నదేమి? ఆలములోన నీ సుతులనందర ఒక్కగదా భుజంగికి పాలొలరించి పాంచాలిని నవ్వినట్టి దొరకానికి భానుమతి వధూటికి ఫళ ఫళ. వాసుదేవ, సర్వజ్ఞుడు, నీకు చెప్పున్నదే ఉన్నది. కురుపతి పేరోలగమన మా పెద్ద తండ్రితో భీష్మ ద్రోణ విదురాదులు వినుచుండ దేవదేవుడవు ధర్మస్వరూపుడవైన నీవు చెప్పిన సంధి పొసగునేమోయని. అన్నా దీన శరణ్య, ఈ ఆడుకు ఈ కొంచెం ఆలకింపు. 12 సంవత్సరంబులు ప్రవాసంబును 1 ఏడు అజ్ఞాతవాసంబును భరించి తిని ఇన్ని ఇడుముల కోర్చి బ్రతికున్నందుకు ఫలముగా ఆ కౌరవుల చావు వినుట తప్ప తక్కిన కలిమిలేములకు ఆశించి కాదు. సోదరి ద్రౌపది, యమ మహిష ఘంటికా నాదము వినగోరు కౌరవులకు నా శాంతి వచనములు రుచించునా? అయినను పోయిరా వలయు హస్తినకు. ఇంత పౌరుషం పెట్టుకుని కేవలం అన్నగారి మాటకు కట్టుబడిన అర్జున భీములను చూచి ఆశ్చర్యపడిన శ్రీకృష్ణ పరమాత్మ అధర్మానికి వ్యతిరేకంగా వారు చేసిన ప్రతిజ్ఞలను గుర్తు చేస్తాడు. సంధికి వెళ్ళడం తప్పదు, కానీ అసలు తప్పనిది యుద్ధం అని తెలిసిన శ్రీకృష్ణుడు పాండవుల కోసం హస్తినకు సంధికి వెళ్తాడు.
పరమాత్మ, పరంధామ, నీ రాకతో మా నిందోలగం ధన్యతగాంచిన మేము పావనులమై ఉపవిష్టులు గండు మామ, మీరింత ప్రేమాదరములు కలవారు గనుకనే స్వతంత్రించి పాండవులు నన్ను తమ వద్దకు రాయబారిగా పంపినారు. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవయేనియు 5 నిమ్మనిరి 5గురకు ధర్మముగ నీతోచినట్లు మనుపుము వారి. నాయన సుయోధన, శ్రీకృష్ణుడంతటి వాడు నీ కరకు దూతగా వచ్చి అర్థించుతున్నాడు కదా, సముచిత సమాధానము చెప్పి సంధి గావించుకునము. కుమార, ఇంతైన సార్వభౌముడం ఏ కొంతైనా కౌంతేయులకిచ్చి సంతృప్తి పరచిన నీకేమియును లోటు రాదు కదా. బావా కురుకుల సార్వభౌమ, ఆ మౌనమేమి? ఒకవేళ నీకు ఈ సంధి ఆమోదయోగ్యం కాని ఎడల జరుగబోవు విపరీత విపత్కర పరిణామములు కూడా తెలియజెప్పెదం. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియున్ పూంచి నే దండం గున్గొని తోలు చందనము మీదన్ నారి సారిల్చుచున్ గాంధీవమ్ము ధరించి ఫల్గునుడు నీ మూకం జండుచున్నప్పుడు ఈ కర్ణులు 10,000 అని నొత్తుదు చట్టుదు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుము, ఒక్కండును నీ మొర ఆలకింపడు. రాయబారి, చాలించు నీ దుష్ప్రసంగం. సద్దు సద్దు. అయ్యో అల్లుడు, జరుగనున్నది రణం, వేయవలసినది ఎత్తుకు పై ఎత్తు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. రాయబారి గోకుల విహారి, రాయబారిగా వచ్చిన వాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆ పైన మా అభిమతమును గ్రహింపక ఇంత ప్రల్లదనముగా ప్రవర్తించింది. ఇప్పుడు నేను సంధి కొడంబడినచో సౌజన్యముతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్లా, లేక నీవు వందిగా వర్ణించిన వారి బలపరాక్రమాలకు బెదరి ఇచ్చినట్లా? 5 ఏళ్లైనా ఈయని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటనించితివి. నాకు లేనివి, నావి కానివి, నేనితరులకు దానమిచ్చినవి ఆ నగరములను నేను వారికెట్లు కట్టబెట్టగలను? ఇది సాధ్యమా? సంధి పొసగు మార్గమా? కృష్ణ, ఈ యుగ ధర్మ ప్రకారం ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనచో దానిపై హక్కు శాశ్వతముగా తొలగునన్న సత్యముని వెరుగవా? అందులకే జూతమున కాని నియమమును బట్టి తిమి కాని మధ్య మాలి కాదు. కృష్ణ, సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని ఎగ్గులేక నీ అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపునందువా ఆ కౌంతేయులు నిర్విక్ర పరాక్రమ సౌపేతులేని, ప్రచండ దోర్దండ మండితులేని, హరివీర భయంకరులేని, సంగరమునకు సమాయత్తపడక 5 ఏళ్ల కొరకిట్లు దేహి దేహి అని దేబిరింతురా? సమరము సేయరే బలము సాలిన నల్వురు చూచుచూడ పెండము తెరవారిచే కటకటంబడ చూచుచూరకుందురే. మమతయు గొంకు మానము అవమానము సిగ్గులు లేని వారి నెయ్యము కరుణయ్యా. కృష్ణ, ఇంత ఏళ కౌంతేయులకు వాడి సూది మనం ఒప్పినంత భూమి కూడా ఇయ్యను.
రారాజా, రణమే జరుగునుగాక. పగ పగ రాజిన పొయ్యి మండకుండా ఉంటుందా? జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ.